గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గాయ్స్ ఆర్ ప్రిపేరింగ్ వెరీ వెల్. బాగా చదవండి, ఓకేనా? సెప్టెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది. ఓకే అండి, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనా? ఇప్పుడు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 2024 కరెంట్ అఫైర్స్ డీకోడ్ చేయబోతున్నాం. 2024లో జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా, అందులో కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉన్నాయి. అందులో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడిగారు అనేది మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు నేను సెట్ ఏ తీసుకున్నాను. సెట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 109 109, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 109 అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్కి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇప్పుడు కనుక్కుంటున్నాం. సింపుల్ అండి. దీనికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పాలా, ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ విత్ ప్రూఫ్తో చూపిస్తాను. ద సోర్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి సోర్స్ ఏంటి తెలుసా? ద హిందూ. ఎస్, ద హిందూ ఆర్టికల్స్లో సెప్టెంబర్ సంథింగ్ ఆ మంత్లో వచ్చింది, 2024 ఆ టైంలో ఎప్పుడు వచ్చింది, అక్కడి నుంచి ఈ క్వశ్చన్ తీసుకున్నారండి. సేమ్ ఉంది, ఏం చేంజ్ కాలే. విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, విజయవాడ రైల్వే స్టేషన్ వాజ్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ద హైయెస్ట్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం బై లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ యూఎస్ఏ. సెకండ్ స్టేట్మెంట్, విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ టు హ్యావ్ బ్యాగ్డ్ ద ప్లాటినం రింగ్ అంటున్నాడు, ఓకేనా? దిస్ టూ స్టేట్మెంట్ విచ్ అమాంగ్ ద అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఏది కరెక్టు? ఇప్పుడు నేను మీకు సోర్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? ఏది కరెక్టో చూసి ఆన్సర్ చేద్దాం, ఓకేనా? ఓకే అండి, చెప్పాను కదా సోర్స్ అని. అగో చూపిస్తున్నాను. అగో ద హిందూలో ఆర్టికల్ ఎప్పుడు వచ్చిందంటే చూడండి, 6th సెప్టెంబర్ 2023లో వచ్చింది. 6th సెప్టెంబర్ 2023లో ఈ ద హిందూలో ఆర్టికల్ వచ్చింది, ఓకేనా? మనకి ఎప్పుడు జరిగింది ఎగ్జామ్? 2024 ఫిబ్రవరి అనుకుంటా, 25th సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్ అప్పుడే అనుకుంటా, అప్పుడే జరిగింది. చూడండి, బిఫోర్ 6 months కరెంట్ అఫైర్స్ ఇది. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. సేమ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇందులో చూడండి స్టేట్మెంట్ చూడండి. విజయవాడ రైల్వే స్టేషన్, ఇప్పుడు ఓకేనా? విజయవాడ రైల్వే స్టేషన్ ఆన్ September 5 వాజ్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ద హైయెస్ట్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం బై ద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. చూడండి, ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది? ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఈ ఆర్గనైజేషన్ ఇచ్చింది యాక్చువల్గా. మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు? విజయవాడ రైల్వే స్టేషన్ వాజ్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ద హైయెస్ట్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం బై లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ యూఎస్ఏ అంటున్నాడు. సింపుల్గా ఒక ఆర్గనైజేషన్ చేంజ్ చేసినాడు అంతే. మిగతా స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ డిట్టో సేమ్, ఓకేనా? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, క్లియర్ కనబడుతుంది అనుకుంటా, రైట్? ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇందులో చూడండి, ఇక్కడ మొబైల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పటేల్ సెడ్ దిస్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ద విజయవాడ రైల్వే స్టేషన్, సెకండ్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఆఫ్టర్ సికింద్రాబాద్ టు హ్యావ్ బ్యాగ్డ్ ద ప్లాటినం రేటింగ్. విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద సెకండ్ అంటున్నాడు. ఇన్ సౌత్ సెంట్రల్ జోన్లో సెకండ్ అనమాట ఈ ప్లాటినం రేటింగ్ రావడం. అందులో ఏమంటున్నాడు ఈ క్వశ్చన్లో? విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద ఫస్ట్ అంటున్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ టు హ్యావ్ బ్యాగ్డ్ ద ప్లాటినం రింగ్. ఫస్ట్ ఏది యాక్చువల్ ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ ఈజ్ ద ఫస్ట్. ఇక్కడ ఆయన అంటున్నాడు, పటేల్ ఏమన్నాడు? విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద సెకండ్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే జోన్.
మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద సెకండ్ అనమాట. ఇదా ఏంది గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ రావడం. ఫస్ట్ దేనికి వచ్చింది? ఆఫ్టర్ సికింద్రాబాద్ అంటున్నాడు. ఓకేనా? సో ఇలా అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. డెఫినెట్లీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. ఓకేనా? ఇది చేయడంలో చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా రీసెర్చ్ ఉంది. సో అందుకోసమే ఐఎమ్ ఆస్కింగ్ యూ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ టు మెన్షన్, టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నుంచి నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఏప్రిల్ మంత్ అయిపోయింది కదా, ఏప్రిల్లో ఫస్ట్ డేట్ నుంచి 15 వరకు ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేశాను. మేజర్గా ఏది మనకు గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఇంపార్టెంట్ అనిపించావో అదొక్కటే కవర్ చేస్తాను. ఓకేనా? టుమారో అన్న డే ఆఫ్టర్ టుమారో అన్న అప్లోడ్ చేస్తాను. ఓకేనా? స్టే ట్యూన్. ఓకే అండి, బాయ్.